లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం కూలీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో హడావిడి చేస్తోంది. ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సాంగ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. అయితే దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చాడు. కూలీ ప్రమోషన్స్ వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. దీంతో అభిమానులు నిరాశలో మునిగారు. కానీ కూలీతో లోకేష్ బిగ్ సౌండ్ చేయడానికి సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నాడని కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లోకేష్ మార్క్ యాక్షన్, రజనీ స్టైల్ కలిస్తే కూలీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర ఆరోపణల సుడిలో చిక్కుకున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలతో లింక్తో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మహేష్కు నోటీస్ జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలు వినియోగదారులను మోసం చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ సంస్థల ప్రమోషన్స్ కోసం మహేష్ 5.9 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇందులో 3.4 కోట్లు చెక్ ద్వారా, మిగతాది నగదుగా తీసుకున్నారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ లావాదేవీలపై విచారణ కోసం మహేష్ను ఈ నెల 27న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. మహేష్ బాబు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారం మహేష్ ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా ఉంది. ఈ కేసులో తదుపరి పరిమాణాలు ఏమిటన్నది టాలీవుడ్ ఇండస్ట్రీ ఆత్రంగా ఎదురుచూస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం డ్రాగన్ గురించి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ వార్తతో అభిమానుల హైప్ ఆకాశాన్ని తాకుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలోకి ప్రముఖ సంస్థ టీ సిరీస్ కూడా చేరింది. టీ సిరీస్ బడ్జెట్తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ సినిమాలో షేర్ను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ షురూ కాగా ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లతో సెట్స్లో జాయిన్ అయ్యారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో డ్రాగన్ బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ జోష్లో ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ కాంబో నుంచి రాబోయే అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రికార్డును తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. శైలేష్ కరుణ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే నార్త్ బెల్ట్లో హిట్ 3 రిలీజ్ స్ట్రాటజీ అందరినీ ఆశ్చర్యపరిచింది. హిందీ వెర్షన్ను మల్టీప్లెక్స్లలో కాకుండా కేవలం సింగిల్ స్క్రీన్లోనే విడుదల చేస్తున్నారు. ఈ నిర్ణయం సినిమా రీచ్ను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మే 1న బాలీవుడ్ మూవీ రైడ్ 2తో హిట్ 3 బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు బలంగా నిలుస్తోంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ సిరీస్కు తగ్గట్టుగా నాని మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేస్తాడా? మే 1న తేలనున్న ఈ ఉత్కంఠకు అంతా ఎదురుచూస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డ్రాగన్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ షూటింగ్ కర్ణాటకలోని మంగళూరులో జోరుగా సాగుతోంది. భారీ పోర్ట్ సెట్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ 4 రోజుల పాటు కొనసాగనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ డైనమిక్ పర్ఫార్మెన్స్తో ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని టాక్.